ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. కొంతమందిని అంటారు వాళ్ళు పట్టిందల్లా బంగారం అండి అంటారు. మీకేమండి మహాజాతకులు అని అంటారు. సో ఈ విధంగా చాలామంది యొక్క అదృష్టాన్ని మనం వర్ణిస్తూ ఉంటాము. అది చాలా మంచిది. జీవితంలో అది చాలా మంచి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి అనేక జన్మల యొక్క మంచి పుణ్య కర్మల యొక్క సంపాదన జమ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి తప్పకుండా మంచి అదృష్టశాలులుగా అవుతారు. అయితే అక్కడ మోస్ట్లీ చూసేటువంటిది ధన, వస్తు, సంపత్తి, వీటి ఆధారంగా మంచి అదృష్టవంతులు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆధ్యాత్మికంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు అని ఎవరంటారు? ఎలాంటి వారిని అదృష్టవంతులు, భాగ్యవంతులు అంటారు? అసలు మన భాగ్యాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తయారు చేసుకోవాలి మన భాగ్యాన్ని? అసలు మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోగలమా? మన రాతను మనం మార్చుకోగలమా? అంటే భగవంతుడు నిజమైన సంపత్తివంతులు ఎవరు అని ఎవరిని వర్ణిస్తారు అంటే, ఎవరైతే శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైనటువంటి ప్రేమ, సర్వగుణాలు, అన్ని రకాల ఆరోగ్యాలు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భావాత్మక, సామాజిక, ఈ 5 ఆరోగ్యాలతో పరిపూర్ణంగా ఉంటూ ఎవరైతే ఈ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వారిని సంపూర్ణ భాగ్యశాలురు అని అంటారు. ధనం వేరు, భాగ్యం వేరు. ధనం చాలామంది సంపాదిస్తారు, కానీ అర్థం వాళ్ళందరూ భాగ్యవంతులని కాదు. ఏ వ్యక్తి యొక్క ధనం అయితే తనకి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, సమాజానికి, విశ్వానికి ఉపయోగపడుతుందో వాళ్ళు నిజమైన భాగ్యవంతులు. మన దగ్గర ధనం ఉంది, కానీ దానివల్ల సుఖం లేదు, సంతోషం లేదు. ఎవరొచ్చి పట్టుకుపోతారో అన్న భయం ఉంది. ఏ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు నోటీస్ ఇస్తారో అన్న భయం ఉంది. చుట్టాలు వచ్చి ఎవరు పీక్కుపోతారో అన్న భయం ఉంటే ఆ వ్యక్తి కేవలం ధనవంతుడు మాత్రమే, భాగ్యవంతుడు మాత్రం కాదు. అలాగే శ్రేష్టమైన సంబంధాలు. శ్రేష్ట సంబంధాలు అంటే స్వార్థరహితమైనటువంటి సంబంధాలు, మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి సంబంధాలు. ఇది కేవలం భార్యాభర్త అనే విషయమే కాదు. పిల్లలు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు. అటు పర్సనల్ లైఫ్లోనూ అటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఎవరికైతే సత్సంబంధాలు అనేటువంటివి ఉంటాయో, శ్రేష్టమైన సంబంధాలు, సంపర్కాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని మనం భాగ్యవంతులు అని అనొచ్చు. తర్వాతది సర్వగుణాల యొక్క సంపద. చూడండి, కొంతమందికి సుగుణారావు, సుగుణవతి అని పేరు పెట్టుకుంటారు. సుగుణ, షార్ట్కట్గా సుగుణ అని పేరు పెట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తిలో గుణాలు ఉన్నాయి, కానీ ఎలాంటి గుణాలు ఉన్నాయి? సుగుణాలు ఉన్నాయి, అంటే శ్రేష్టమైన గుణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా గుణాలతో ఎవరైతే సంపన్నంగా ఉంటారో వాళ్ళు భాగ్యవంతులు. అలాగే ఏ వ్యక్తి అయితే జీవితంలో సుఖ సంతోషాలతో నిండి ఉంటాడు ఆ వ్యక్తి భాగ్యవంతుడు. వీళ్ళు నిజమైన భాగ్యశాలులు, వీళ్ళు నిజమైన అదృష్టవంతులు. అదేవిధంగా ఏ వ్యక్తికైతే సఫలత అనేటువంటిది మెడలో హారంగా ఉంటుందో, దీని అర్థం ఇవాళ అనుకుంటే రేపు సక్సెస్ వస్తుందని కాదు, కానీ అంచెలంచెలుగా సఫలతను ఎవరైతే సాధిస్తూ ఉంటారు, నిన్నటికన్నా ఇవాల్టి నా ప్రోగ్రెస్ బాగుందా,
ఇవాల్టి కన్నా రేపటికి నా ప్రోగ్రెస్ బాగుందా? ఇలా ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని సఫలంగా ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు భాగ్యవంతులు. నడమంత్రపు సిరిలాగా ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిందనుకోండి, మనం చూస్తూ ఉంటాం కొంతమందికి ఓవర్ నైట్ సక్సెస్ వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోతారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ విజయానికి చేరుకుంటామో ఆ విజయం మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది. అందుకని విజయం సాధించే ముందు ఓడిపోవడం కూడా మంచిదే. ఓటమి మనకి వచ్చినప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాను అనేటువంటివి తెలుసుకుని మనం దాన్ని సరిదిద్దుకుని మనం విజయాన్ని సాధిస్తాం. స్పోర్ట్స్ వాళ్ళు చూడండి, 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ వస్తుంది కదా అని డైరెక్ట్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయరు. అలాగే క్రికెట్ కూడా ఎంత మంచి ఫామ్లో ఉన్న టీం అయినా ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా డైరెక్ట్ మ్యాచ్ ఆడదు. ఎందుకు అంటే మనకి మన యొక్క లోపాలేంటి, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలో తెలిస్తే అది మనం సరిదిద్దుకుంటాం. కాబట్టి భాగ్యశాలికి అదృష్టం వరిస్తుంది, సఫలత వరిస్తుంది అంటే ఏదో ఎవరో తెచ్చి డైరెక్ట్గా మీ చేతిలో ఇలా పెడతారు అని కాదు. అనేక ఆటుపోట్లని, అనేక ఎదురు దెబ్బల్ని ఎదుర్కొంటూ ఉన్నా సరే మళ్ళీ పైకి లెగిసి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి భాగ్యశాలురు. సఫలత తప్పకుండా వారిని వరిస్తుంది. అందుకే చూడండి, పాత జానపద చిత్రాలను మనం చూసినట్లయితే అందులో వీరుడు ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటాడు. అగ్ని గోళాలను దాటుతాడు, ముసళ్ళున్న నదులను దాటుతాడు, లేదంటే ఎత్తైన కొండలను ఎక్కుతాడు, ఎడారుల్లో ప్రయాణం చేస్తాడు. కానీ అన్నిట్లోనూ మనకి ఏం చూపిస్తారు, అవన్నీ చేరుకున్న తర్వాత ఆయన్ని విజయలక్ష్మి వరిస్తుంది. ఆ విజయం కూడా ఎలా వరిస్తుంది? అత్యద్భుతంగా వరిస్తుంది. అందరికీ ఉదాహరణమూర్తిగా ఆ వ్యక్తి అవుతారు. అది నిజమైనటువంటి భాగ్యము అంటే. ఇంకొకటి, మన భాగ్యాన్ని తప్పకుండా మనం రాసుకోవచ్చు. ఏ వ్యక్తి కూడా తన తలరాతను నిందించుకోకూడదు. నా తలరాత ఏంటి, దేవుడు ఇలా రాశాడు, ఆ బ్రహ్మ నా తలరాత ఏంటి ఇలా రాశాడు అని. చూడండి, ఒక తండ్రి ఉన్నాడనుకోండి, ఒక మామిడి పండు ఉంది, తనకి 3 పిల్లలుంటే ఏం చేస్తాడు? 3 పిల్లలకి సమానంగా ఇస్తాడు. అంతే తప్ప ఒకరికి ఇచ్చి మిగిలిన 2 పస్తులైతే ఉంచడు కదా. అలా ఉంచితే ఆ వ్యక్తిని మనం మంచి తండ్రి అని అంటామా? చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు, అదేంటండి ఒక పండు ఉంటే 3కి పంచాలి కానీ ఒకరికి ఇచ్చి మిగిలిన 2కి ఇవ్వకపోతే అదేం బాగుంటుంది అంటారు. మరి భగవంతుడు సర్వులకి పిత, సర్వులకి తండ్రి, ఆయనే మన భాగ్యాన్ని రచించినప్పుడు ఎందుకు పార్షియాలిటీ చూపిస్తారు? చూపించరు కదా. ఒక రాజుగారు మంచి సుసంపన్నమైన దేశాన్ని పాలిస్తూ ఉండేవారు. ప్రజలను కూడా కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆ రాజుకి 3 సంతానం ఉన్నారు. ఆ 3లో ఎవరికి పట్టాభిషేకం చెయ్యాలి అని ఆలోచించి ఆయన పెద్దవాడికి చెయ్యాలి అనే దానికి కాకుండా అర్హుడైన వాడికి చెయ్యాలి అనేటువంటి ముందు చూపుతో ఆయన వాళ్ళ 3కి ఒక పరీక్ష పెడతాడు. మొదటి కొడుక్కి, రెండో కొడుక్కి, మూడో కొడుక్కి, 3కి ఒక్కొక్కళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తాడు. 3 నెలల తర్వాత మీరు దీన్ని ఏం చెయ్యాలో, ఏం చేశారో నాకు చెప్పండి అని అన్నాడు. 3 నెలలు గడిచిపోయాయి. మొదటి కొడుకు వచ్చాడు. ఏం చేసావు నాయన నీ 1,00,000 వరహాలతో అంటే, నాన్న నేను మొత్తం రాజ్యమంతా తిరిగి వచ్చాను నాన్న, ఈ 1,00,000 వరహాలతో మొత్తం రాజ్యమంతా ఆ ముందు నుంచి ఈ చివరి వరకు మొత్తం అంతా నేను తిరిగి వచ్చాను. మన దేశ చరిత్ర నాకు తెలిసింది, దేశం గొప్పతనం నాకు తెలిసింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది అని ఆ విధంగా ఖర్చు చేశాడు అతను. మరి రెండో అబ్బాయిని పిలిచి నువ్వేం చేసావు నాయన అంటే, ఈ 1,00,000 వరహాలు ఏవైతే ఉన్నాయో నేను చాలా జాగ్రత్తగా పోకుండా దాచిపెట్టాను నాన్న, ఎందుకంటే మన కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని నేను కాపాడగలగాలి కదా,
అందుకనే నేను ఈ 1,00,000 వరహాల్ని నేను చాలా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా, ఇదిగోండి మీ 1,00,000 వరహాలు మీవి అని చెప్పేసి ఆ తండ్రి ఇచ్చిన 1,00,000 వరహాలు తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చేస్తాడు. కానీ మూడో కొడుకు ఏం చేస్తాడు? ఆ 1,00,000 వరహాలని రెట్టింపు చేసి ఇస్తాడు. తన మేధస్సుతో, తన తెలివితో దాన్ని రెట్టింపు చేసి ఇస్తాడు. అప్పుడు రాజుగారు ఏమంటారు? ఆ మూడో కొడుకే పట్టాభిషేకం చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు మనందరికీ ఏవో ఒక శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. వాటిని మనం వినియోగించుకుంటామా వినియోగించుకోమా అనే దాని మీదే మన తలరాత ఆధారపడుతుంది. కానీ దీనికి భగవంతుడిని నిందించి మాత్రం ఏ ఉపయోగమూ లేదు. కాబట్టి ఒక శిల్పి ఏ విధంగా, ఒక శిల్పి గురించి ఏం చెప్తారు అంటే, శిల్పికి అడుగుతాడంట, నువ్వు ఈ బండరాయిని ఇంత సుందరమైన ఆకృతిగా నువ్వు ఎలా చెక్కుతున్నావు అని. దానికి ఆ శిల్పి చాలా సుందరమైన సమాధానం ఇస్తాడు. నేను బండరాయిని శిల్పంగా మార్చట్లేదు, ఈ బండరాయిలో శిల్పం ఆల్రెడీ ఉంది, కేవలం బయట ఉన్నటువంటి ఎక్స్ట్రా రాతిని నేను కొట్టేస్తున్నాను అన్నాడు. అంటే యాటిట్యూడ్ చూడండి ఎలాగుందో. ప్రతి రాయిలోనూ ఓ శిల్పం ఉంది, బయట ఉన్న ఎక్స్ట్రా రాతిని నేను కొట్టేస్తాను అన్నాడు అంతే. అదేవిధంగా మనందరిలో కూడా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి శ్రేష్ఠ కర్మ అనేటువంటి కళాన్ని భగవంతుడు మనకిచ్చాడు. మన శ్రేష్ఠ కర్మ ద్వారా మన యొక్క భాగ్యాన్ని మనం ఉదయించుకోవచ్చు. పట్టుదల, శ్రమ ఇవి ఉన్నప్పుడు తప్పకుండా మనం ముందుకు వెళ్తాము, తప్పకుండా మన భాగ్యోదయం అనేటువంటిది జరుగుతుంది. శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి శ్రేష్ఠ కర్మ ఒక ఆధారమైతే, రెండవ ఆధారం శ్రేష్ఠ దానం. దానం చేయమన్నారు కదా అని డబ్బులు దానం చేయడం అని కాదు. మనస వాచ కర్మణ మనం దానం చెయ్యొచ్చు. ఎప్పుడైతే మన మనసులో ఎవరి పట్ల ఈర్ష్య ద్వేషం లేకుండా మనస్సును మనం భగవంతుడికి అర్పించి అందరి పట్ల శుభ భావన, శుభ కామన అనేటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటామో, అదే మనకి ఆస్తి కింద తయారవుతుంది, మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. మనం ఎప్పుడైతే మన మనస్సుని శ్రేష్ఠ భావనలు, శ్రేష్ఠ కామనలతో నింపుతామో, అదే మనకి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసి పెడుతుంది. కాబట్టి భగవంతుడు అంటారు, అన్నిటికన్నా సులువైన సంపాదన ఆశీర్వాదాల యొక్క సంపాదన. దేనాహి లేనాహే. ఆశీర్వాదాలు ఇవ్వడమే ఆశీర్వాదాలు తీసుకోవడం. మనం ఎవరిని చూసినా మనస్ఫూర్తిగా ఒక మంచి సంకల్పం వాళ్ళ పట్ల చేయడం. వాళ్ళు మనకి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు, మన పరిచయస్తులు అవ్వచ్చు, పరిచయస్తులు కాకపోవచ్చు. కానీ ఎవరిని చూసినా మనం వాళ్ళ పట్ల ఒక మంచి సంకల్పం చేయడం. చూడండి, మనం ఒక బస్ స్టాప్లో నిల్చుని ఉంటాము, ఎవరో బస్ కోసం వస్తారు, ఇమ్మీడియట్గా వాళ్ళ గురించి మనం ఒక జడ్జిమెంట్ చేస్తామా చేయమా? సూక్ష్మంగా ఆలోచించండి. వాళ్ళ శరీరాకృతో, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ చేతికున్న వాచియో, వాళ్ళ హ్యాండ్ బ్యాగు, వాళ్ళ చెప్పులు, లేదంటే వాళ్ళ పర్సనాలిటీయో, వాళ్ళ హైటో, ఏదో దాని మీద చూసి మనకు ఒక అభిప్రాయం వస్తుంది. దానికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక థాట్ అయితే చేస్తామా చేయమా? అదే థాట్ పాజిటివ్గా ఎందుకు చేయకూడదు? మనం ఇతరులను చూసి ఎప్పుడు జడ్జి చేస్తూనే ఉంటాం. అది మనం ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు, దాన్ని మనం శాశ్వతంగా గుర్తు కూడా పెట్టుకోకపోవచ్చు, బట్ ఒక థాట్ అయితే మాత్రం చేస్తాం. మరి అదే థాట్ వాళ్ళ పట్ల దివ్యంగా, ఉన్నతంగా, సకారాత్మకంగా ఎందుకు చేయకూడదు? ఒక సింపుల్ థాట్, ఇవాళ మీ రోజంతా చాలా మంచిగా గడవాలి, ఇవాళ మీ రోజంతా చాలా హ్యాపీగా గడవాలి. ఎప్పుడైతే మనం ఇలాగ మనస్ఫూర్తిగా ఒక శుభభావన, ఒక శుభకామన పెట్టుకుంటామో, ఆ పాజిటివ్ ఎనర్జీ రెట్టింపై ఇంతింతే మనకే అది ఆశీర్వాదాల రూపంలో, ఒక సంపాదన రూపంలో మనకి వెనక్కి వస్తుంది. ఒక్కరోజు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. దీనికి ఖర్చు ఏమవ్వదు.
అది మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సాయంత్రం అయ్యేసరికి మన ముఖం మంచి ప్రసన్నంగా ఉంటుంది, చిరునవ్వు చిందేదిగా ఉంటుంది, మన మనసు చాలా లైట్గా ఉంటుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవతలు అని ఎవరిని అంటారు? దేనే వాళ్ళ దేవత, ఇచ్చేటువంటి వారు దేవతలు. దేవతల చేతులు ఎలా చూపిస్తారు? ఎప్పుడు ఇలా చూపిస్తారు, ఇస్తున్నట్టుగానే చూపిస్తారు. సో మనం ధన కనక రాసులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక మంచి సంకల్పం అనేటువంటి బీజాన్ని మనం నాటచ్చు. దిస్ ఈజ్ హౌ వి డెవలప్ పాజిటివ్ థింకింగ్. చాలామంది నేను పాజిటివ్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలని చాలా శ్రమ పడుతూ ఉంటారు. అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరిని చూసి ఒక పాజిటివ్ థాట్ చేయండి చాలు. అదే మనకి తిరిగి వస్తుంది. 2, వాచా ద్వారా మనం దానం ఇవ్వచ్చు. అందుకనే మనం ఎవరినన్నా కలిస్తే ఫస్ట్ ఏం చెప్తాం? మనం నమస్కారం అంటాం. ఇంగ్లీష్లో అయితే గుడ్ మార్నింగ్ అంటాం. ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటాం. సో బై డిఫాల్ట్ మన గ్రీటింగ్ ఎలా ఉంటుంది? చాలా మంచిగా వినయపూర్వకంగా గుడ్ మార్నింగ్ అంటే మీ యొక్క ఈ రోజు చాలా మంచిగా అవ్వాలి, శుభోదయం అని మనం అంటాం. సో మనం వాచా ద్వారా, మనం వాణి ద్వారా కూడా, మనం మాట్లాడే మాటల వల్ల కూడా మనం దానం చేయొచ్చు. ఇది కూడా మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఇమ్మీడియట్గా మన భాగ్యాన్ని మార్చుకోవడానికి ఈ 2 చాలా ఉపయోగపడతాయి. మనసు ద్వారా చేసేటువంటి దానము, వాచా ద్వారా చేసేటువంటి దానం. ఇవాళ నా నోటెమ్మట ఒక్క నెగిటివ్ బ్యాడ్ వర్డ్ నేను మాట్లాడను అనేటువంటి ఒక దృఢ సంకల్పం మనం ఉదయాన్నే మనం తీసుకున్నట్లయితే రోజంతా మన వాచా మీద మనకి చెక్ ఉండాలి. ఒకళ్ళని అవహేళన చేయడం, ఎగతాళి చేయడం, ఎవరన్నా ఏమన్నా చెప్తే వెంటనే దాంట్లో నెగిటివ్ వెతకడం, ఇవన్నీ దాని యొక్క గుణాలు కాదు. అలాగని అంతా మనం యాక్సెప్ట్ చెయ్యాలని కాదు, కానీ చెప్పడానికి కూడా ఒక విధానం ఉంటుంది. పక్క వాళ్ళ మంచి జరగాలని చెప్తున్నామా, నా గొప్పతనం తెలియాలని చెప్తున్నామా? ఈ యాటిట్యూడ్తోనే మన మాటలు మారిపోతాయి. పక్క వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఫార్వర్డ్ వెళ్ళాలి, వాళ్ళకి సక్సెస్ రావాలి అంటే మనం ఒకలా మాట్లాడదాం. నాకు ఇంత తెలుసు నీకేం తెలీదు అనే భావంతో మాట్లాడితే మనం ఒకలా మాట్లాడతాం. కాబట్టి మన వాచ, మన మనస్సు, ఈ రెండిటి మీద ఎప్పుడైతే మనకి కంట్రోల్ అనేటువంటిది ఉంటుందో, ఈ రెండిటి వల్ల మనం ఎప్పుడైతే శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ భావన 2 ఉంటాయో అప్పుడు మన అదృష్టం అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా భాగ్యశాలి అంటే ఇది. ఈ ప్రపంచంలో అందరూ దేనికి బిఖారీలుగా ఉన్నారు? కొంచెం ఆనందం కోసం, కొంచెం శాంతి కోసం, కొంచెం ప్రేమ కోసం బికారీగా ఉన్నారు. అన్నిటికన్నా ఇప్పుడు ప్రపంచంలో చాలా లోపిస్తున్నటువంటి ఒక గుణం స్వచ్ఛమైన ప్రేమ, మనస్ఫూర్తి ప్రేమ. అండ్ సొసైటీ ఏ లెవెల్కి వచ్చిందంటే మనం నిజంగా ఒకరితో మంచి ప్రేమపూర్వకంగా మంచిగా మాట్లాడినా పక్క వాళ్ళు ఏమంటారు? దేనికో గాలం వేస్తున్నారండి, అందుకే వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సినిసిజం అంటారు. అది ఇప్పుడు చాలా న్యాచురల్ అయిపోయింది అందరికీ. నిజంగానే మనకి ఎవరైనా మంచి ఫ్రెండ్కి ఫోన్ చేసామంటే ఏమైనా పని ఉందా అని అడుగుతున్నారు. లేదు ఉత్తినే చేశానంటే అవునా అవునా ఓకే ఓకే చెప్పండి చెప్పండి అంటున్నారు. సో స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ అనేటువంటిది చాలామంది ఇప్పుడు నిజంగా కోరుకుంటుంది. అదే భగవంతుడు ప్రేమ సాగరుడు. తూ ప్యార్ కా సాగర్ హే తెరే ఏక్ బూంద్కే ప్యాసే హమ్ అని మంచి భజన ఉంది. కానీ భగవంతుడు ప్రేమ సాగరుడు. ఆయన నుంచి మనం ఒక చుక్కే అక్కర్లేదు, మొత్తం ఆ సాగరంలోనే మనం ఇమిడిపోవచ్చు. సో ఎవరైతే డిప్రెషన్, లోన్లీనెస్, ఒంటరితనము, జీవితంలో ఒక నిరాశ, నిస్పృహలో ఉన్నారో వాళ్ళు మెడిటేషన్ అభ్యాసం చేసి ప్రేమ సాగరుడైన ఆ భగవంతునితో ఎప్పుడైతే మనస్సు, బుద్ధి కనెక్ట్ అవుతారో, ప్రేమ సాగరుడైన భగవంతుని యొక్క ప్రేమ వాళ్ళ మనస్సును నింపుతుంది.
వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతారు. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. దానికి రిలేషన్తో ఏమీ సంబంధం లేదు. ప్రకృతి నుంచి కూడా మనం ప్రేమని తీసుకోవచ్చు, జంతువుల నుంచి మనం ప్రేమను తీసుకోవచ్చు. అందుకే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇళ్లలో పెంపుడు జంతువులు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ఎవరికో ఇంట్లో ఒక పెంపుడు జంతువు ఉండేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటున్నారు. ఎందుకు? మనుషుల నుంచి ప్రేమ లభించట్లేదు కాబట్టి జంతువుల నుంచి అన్నా ప్రేమ తీసుకుంటాను. కానీ వాటికి కుళ్ళు కప్పటం అనేటువంటిది ఉండదు. మీరు ఎప్పుడన్నా ఒక వీధి కుక్కకు కూడా మీరు ఎప్పుడన్నా ఒక ప్యాకెట్ బిస్కెట్ వేయండి, తర్వాత మళ్ళీ మీరు ఆ దారమ్మట వెళ్తున్నా అది గుర్తుపెట్టుకుని మీ బైక్ ఫాలో అయ్యి వస్తుంది. అదంతా ప్రేమను చూపెడుతుంది. సో ఒక స్వచ్ఛమైన ప్రేమని ఇవ్వడం ఒకళ్ళకి. సో ఈ విధంగా ఎవరైతే ఇలాంటి దానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మహా భాగ్యశాలురుగా అవుతారు. చుట్టుపక్కల తెలుసు ఎవరన్నా ఏమన్నా ఇబ్బందిలో ఉన్నారు, చేతనైనా సహాయం చేయడం. అలాగని డెఫినెట్గా ఇప్పుడు అందరి దగ్గర రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి, మనకి చేతనైనటువంటి సహాయం చేయడం. అందుకనే ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ సేవ అనేటువంటిది చాలా పెద్ద భాగం. కంపల్సరీగా ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సేవా కార్యక్రమాలు చేస్తుంది. శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ వాణి, ఎవరైతే వీటిని పాటిస్తారో వాళ్ళ భాగ్యం మెల్లమెల్లగా ఉదయిస్తుంది. ఫెయిల్యూర్స్ వచ్చినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, కానీ మళ్ళీ లెగిసి ముందుకి వెళ్ళాలి. కాబట్టి ఆధ్యాత్మికత మనల్ని ఏదో నిర్వీర్యంగా చేసేటువంటి మార్గం కాదు, మనలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని మేల్కొల్పేటువంటి మార్గం. ఇవాల్టి మానసాలో మనం భాగ్యోదయం గురించి తెలుసుకున్నాము. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.